మోదీతో చంద్రబాబు సమావేశం కొనసాగుతుంది. ఏపీకి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్తో కూడా చంద్రబాబు భేటీ కానున్నారు. ప్రధాని మోదీతో చంద్రబాబు సమావేశం కొనసాగుతుంది. ఏపీకి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్తో కూడా చంద్రబాబు మరికాసేపట్లో భేటీ కానున్నారు. రైట్, మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, ప్రధాని మోదీతో ఇంకా చంద్రబాబు సమావేశం కొనసాగుతున్నట్టు కనిపిస్తుంది. మెయిన్ గా ఈ భేటీలో ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది? శంకరి, ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బిజీగా గడుపుతూ ఉన్నారు. ఇప్పటికే ఇద్దరు కేంద్ర మంత్రులను కలిశారు. నిజానికి వాళ్ళే ఆ ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా ఆయన నివాసానికి వచ్చి కలిశారు. ఒకళ్ళు కుమారస్వామి, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి, మరో కేంద్ర మంత్రి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని కుమార్, ఇద్దరు కూడా ఆయన నివాసానికి వచ్చి కలిశారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలను కూడా చర్చించారు. ఈరోజు ఉదయం మాజీ ప్రధాని అటల్జీ ఏదైతే శత జయంతి కార్యక్రమానికి సందర్భంగా ఆయన పుష్పాంజలి కార్యక్రమాన్ని నిర్వహించారు. దానికి కూడా హాజరయ్యారు. దానికి ప్రధాని మోదీతో పాటు బీజేపీ నేతలంతా కూడా హాజరయ్యారు. ఇక ఎన్డీఏకి సంబంధించినటువంటి నేతలంతా కూడా హాజరైనప్పుడు వాళ్ళంతా కూడా ఒక సమావేశాన్ని జేపీ నడ్డా నివాసంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమావేశంలో ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. అంబేద్కర్ పైన తను చేసినటువంటి వ్యాఖ్యలు ఏ నేపథ్యంలో చేయాల్సి వచ్చింది, తన వ్యాఖ్యలను ఏ విధంగా ప్రతిపక్షాలు వక్రీకరించి పెద్ద ఇష్యూ చేస్తున్నాయి అన్న అంశాన్ని కూడా అమిత్ షా ఈ యొక్క సమావేశంలో ఎన్డీఏ నేతల సమావేశంలో వివరించినట్టుగా తెలుస్తుంది. ఇంకా మొత్తంగా రాబోయే రోజుల్లో ఏ విధంగా ఎన్డీఏ కలిసికట్టుగా ఉండాలి, తర్వాత వక్ఫ్ బిల్లు రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కూడా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. ఆ బడ్జెట్ సమావేశాల్లో ఎన్డీఏ వ్యవహరించాల్సినటువంటి తీరు, ఆ తర్వాత ముఖ్యమైనటువంటి బిల్లులు కూడా ఈసారి వచ్చే అవకాశం ఉంది. వక్ఫ్ బోర్డుకు సంబంధించిన వక్ఫ్ సవరణ చట్టం, తర్వాత ఈ యొక్క జమ్లీకి సంబంధించినటువంటి బిల్లు, జమ్లీ బిల్లుకి సంబంధించి ప్రధానంగా జమ్లీ బిల్లును అయితే జేపీసీకి పంపించారు. ఆ జేపీసీ ఆ నివేదికను వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో చివరి వారం ఇవ్వాల్సిందిగా కూడా దానికి ఒక నిర్దిష్ట గడువును కూడా నిర్దేశించారు. కాబట్టి ఆ గడువులోగా కనుక ఆ బిల్లు వస్తే ఆ బిల్లును ఏం చేయాలి అన్న దానిపైన వీటన్నిటిపైన కొంత కూలంకషంగా చర్చించారు. సుమారు ఈ 6 నెలల పాటు జరిగినటువంటి పరిపాలనలో తీసుకున్నటువంటి ముఖ్యమైన నిర్ణయాలు గతంలో మనం చూసాం. 100 రోజుల పాలన సందర్భంగా ఏ అయితే నిర్ణయాలు తీసుకున్నారు, అంతవరకు అమలు చేసినటువంటి పాలసీలు, వీటన్నిటిపైన కూడా చర్చించారు. సో ఇప్పుడు మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ మరోసారి ఈ సమీక్ష నిర్వహించడం, అంతేకాకుండా శంకరి ఇటీవల ఈ కోఆర్డినేషన్ కమిటీ అంటూ కూడా ఒకటి పెట్టారు. అందులో కేంద్ర మంత్రి, రాష్ట్రానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఆ కోఆర్డినేషన్ కమిటీలో ఉన్నారు. ఆ కోఆర్డినేషన్ కమిటీ యొక్క పనితీరు, అవి ఎక్కడెక్కడ ఏ పనులు చేయాలి, తర్వాత ఆ కోఆర్డినేషన్ కమిటీకి ఎవరెవరు కోఆర్డినేట్ చేసుకోవాలి అన్న విషయాలని కూడా ఆ సమావేశంలో చర్చించారు. ఇక ప్రధాని మోదీతో నిజంగా శంకరి గంట సేపటి నుంచి, అంటే గంటకు పైగానే ఈ సమావేశం జరుగుతుంది. నిజానికి 5 గంటలకు ఆయనకి అపాయింట్మెంట్ ఇచ్చారు. 5 గంటలకి షార్ప్గా ఆయన లోపలికి వెళ్ళారు. కానీ ఇంకా బయటికి కూడా రాలేదు. గంటకు పైగా ఈ సమావేశం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానంగా ఒకటి రాజకీయ పరమైనటువంటి అంశాలు, ఇక రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు, ఈ 2 అంశాలను ఆయన దగ్గర ప్రస్తావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అభివృద్ధికి సంబంధించినటువంటి పనులు చూసుకుంటే అమరావతి, పోలవరం, ఈ 2 అంశాలకు ప్రాధాన్యతనిస్తూ అమరావతికి గతంలో కేంద్ర ప్రభుత్వం మొన్న ఇంటరిమ్ బడ్జెట్లో ఏదైతే 15,000 కోట్లు ఇచ్చిందో అది ప్రపంచ బ్యాంకు, తర్వాత ఏడీబీ, హడ్కోల్ ద్వారా ఇంకా రావాల్సి ఉంది. అవి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. కానీ వచ్చే బడ్జెట్ సమావేశాల్లోగా ఆ ప్రక్రియ మొత్తాన్ని కూడా పూర్తి చేసి ఆ నిధుల్ని
రాష్ట్రానికి రప్పించే విధంగా కేంద్రం కొంత చొరవ తీసుకోవాలి, అధికారులు కూడా కొంత చర్యలు తీసుకోవాలని కూడా ఆయన కోరబోతున్నారు. ఎందుకంటే అమరావతిలో పాత నిర్మాణాలు ఏవైతే వాటన్నిటికి సంబంధించి టెండర్లు కూడా ఇచ్చారు. ఇప్పటికే కొన్ని 100 కోట్లను విడుదల కూడా చేశారు. ఇక అక్కడ ఆర్థిక పరిస్థితి చూసుకుంటే చాలా దయనీయంగా ఉందని కూడా చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పారు. మన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నప్పుడు గత 5 ఏళ్ల ఆర్థిక విధ్వంసం చూస్తే అసలు నిద్ర పట్టట్లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు అసలు బాధ కలుగుతుంది. అంత విధ్వంసం జరిగింది కాబట్టి దాన్ని పోడ్చడానికి తను రయంబావులు కష్టపడుతున్నా కూడా ఇంకా సరిపోదని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఆ విషయాలు ఇప్పుడు రాష్ట్రాన్ని ఏ విధంగా ఆదుకోవాలి అంటే కూటమి ప్రభుత్వం, అక్కడ కూడా కూటమి ప్రభుత్వం ఉంది, ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి. ఒక 6 హామీలు ఏవైతే ఉన్నాయో సిక్సర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 6 హామీల్లో కొన్ని హామీలు మాత్రం 3 హామీలు నెరవేర్చారు. ఇంకా మరో 3 హామీలు నెరవేర్చాల్సింది. వాటన్నిటికీ సంబంధించిన నిధులను కూడా కొంత సమీకరించాల్సింది. ఏదైతే మహిళకు వందనం పేరుతో 1500 రూపాయలు, నెలకు 1500 రూపాయలు ప్రతి మహిళకి ఇచ్చే కార్యక్రమానికి సుమారు 30,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్న అంచనా వేశారు. దానికి సంబంధించి కూడా కొంత రుణ సేకరణ జరగాల్సి ఉంది. దానికి వీలైతే కేంద్ర ప్రభుత్వం వేరే అంటే కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాల ద్వారా ఏవైనా వాటి ద్వారా కూడా అందజేస్తే బాగుంటుంది, లేదంటే దానికి వేరే రుణాలను కూడా ఇప్పిస్తే బాగుంటుంది అనే విషయాన్ని కూడా చేస్తున్నారు. మరోపక్క ఇటీవల ఏదైతే విజయవాడకు సంబంధించి వరద సెస్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం దగ్గర 2 సార్లు ఇప్పటికే కేంద్రాన్ని మొన్న ఢిల్లీకి వచ్చినప్పుడు ప్రధానితో పాటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కూడా కోరడం జరిగింది. కానీ దానిపైన వరద సెస్కు సంబంధించి 1% సెస్కు సంబంధించి ఇంకా కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సింది, దాన్ని కూడా కోరబోతున్నారు. ఇక రైల్వే జోన్, అదేవిధంగా విశాఖపట్నంలో రైల్వే జోన్కి సంబంధించినటువంటి అంశం, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించిన విషయం, ఈ విభజన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు ఇంకా ఏవైతే పూర్తి చేయాల్సినాయో వాటన్నిటిని కూడా చర్చించబోతున్నారు. బీపీసీఎల్ ప్రాజెక్టుకు సంబంధించి రామాయపట్నంలో నిన్న బీపీసీఎల్ బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయం, వీటన్నిటిని ఈ 6 నెలల్లో ఏపీ సాధించినటువంటి ప్రగతిని కూడా ఆయనతో చర్చించబోతున్నారు. ఏ అంశాలు కూడా దాదాపు అమిత్ షాతో కూడా ప్రధానితో అయిపోయిన తర్వాత అమిత్ షాతో భేటీ అవుతున్నారు 6:30 గంటలకు. ఆ తర్వాత కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో 7:30 గంటలకు భేటీ అవుతున్నారు. సో ఆ 7:30 భేటీలో కూడా ఇవే అంశాలు, రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలను కూడా ఆయన ప్రస్తావించే అవకాశం ఉంది. వీలైనంత త్వరగా రాష్ట్రానికి నిధుల విడుదలతో పాటు రాబోయే బడ్జెట్లో రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వాలి అన్న విషయాన్ని ఆయన ఈ ముగ్గురు దగ్గర కూడా ప్రస్తావించబోతున్నారు. ఈరోజు ఏదైతే రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ని కలిసినప్పుడు కూడా ఈ యొక్క బడ్జెట్లో ఇప్పుడు రెగ్యులర్ బడ్జెట్తో పాటు రైల్వే బడ్జెట్ కూడా వస్తుంది కాబట్టి ఆ బడ్జెట్లో రాష్ట్రానికి ఏ ప్రాజెక్టులు ఉన్నాయి, తర్వాత ఇప్పుడు ప్రకటించినటువంటి ప్రాజెక్టుల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, అవి ఎంతవరకు పురోగతిలో ఉన్నాయి, తర్వాత రైల్వే జోన్కు సంబంధించినటువంటి శంకుస్థాపన ఎప్పుడు వేయాలి అన్నదానిపై కూడా ప్రధానంగా చర్చించారు. నిజానికి జనవరి 8వ తేదీన రాష్ట్రానికి ప్రధాని మోదీ రాబోతున్నట్లుగా ఒక వార్తలు అయితే వస్తున్నాయి. అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. టెంటేటివ్గా 8వ తేదీన జనవరి 8న ప్రధాని రాబోతున్నారు. మొన్న నిజానికి పోయిన నెలే రావాల్సి ఉంది, కానీ అది అనివార్య కారణాల వల్ల అక్కడ వాతావరణం సరిగా లేనందువల్ల ప్రధాని వైజాగ్ పర్యటన రద్దయింది. కానీ జనవరి 8వ తేదీన వస్తున్నారు కాబట్టి ఆ 8వ తేదీన వైజాగ్ ప్రధాని మోదీతో చంద్రబాబు ఒక సమావేశం ముగిసినట్టు తెలుస్తుంది. ఇటు రాజకీయ పరంగా చూస్తే ఏ అంశాలు వచ్చినట్లు అనుకోవచ్చు చర్చకు? శంకరి, ఇప్పుడే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని నివాసం నుంచి బయటకు వస్తున్నారు. ఆయన జూబిలెంట్గానే ఉన్నారు. అయితే రాజకీయంగా అదేవిధంగా ఆర్థిక సంబంధించిన అంశాలన్నీ కూడా ఆయన చర్చించినట్లుగా మనకి తెలుస్తోంది. సో ఈ సమావేశంలో ఖచ్చితంగా అంటే ఈ సమావేశానికి గతంలో ఏవైతే ఈ యొక్క మెమోరాండంలు ఇచ్చారో ఆ మెమోరాండంలో ఉండే అంశాలతో పాటు మరికొన్ని అంశాలను కూడా జోడించారు. ఈ యొక్క దీనికి సంబంధించి ఏదైతే రాజకీయంగా మీరు అన్నట్లు ఈ యొక్క ఇటీవల ఏదైతే పవన్ కళ్యాణ్, అదేవిధంగా పవన్ కళ్యాణ్ సోదరుడికి కూడా అక్కడ క్యాబినెట్లో చేర్చుకోవాల్సిన అంశం, రాజ్యసభ సీట్లకు సంబంధించి ఏ విధంగా భర్తీ చేశారు, ఈ అంశాలు రాబోయే రోజుల్లో కూడా తీసుకోవాల్సిన చర్యలు. సో కూటమి ప్రభుత్వం కాబట్టి అందరూ కూడా కలిసి ఈ యొక్క రాజకీయ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశాలు. ఇక జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో ఏదైతే అవినీతికి పాల్పడినటువంటి అధికారులు ఉన్నారో, చట్టాన్ని ఉల్లంఘించినటువంటి అధికారులు ఉన్నారో, ఐపీఎస్ కానీ ఐఏఎస్ అధికారులు, వాళ్ళని వారిపైన ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు చూస్తే ఏదైతే సంజయ్ పైన, తర్వాత సునీల్ పైన,
రామాంజనేయులు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఐపీఎస్ అధికారులు వాళ్ళందరిపైన తీసుకుంటున్న చర్యలు వాళ్ళంతా కూడా రేపు డిఓపిటీకి కూడా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా వచ్చి సంజాయిషి ఇవ్వాల్సి ఉంటుంది.